హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్న నైట్ జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ అయితే చేసేద్దాం. అసలు ఏమైనా మ్యాచ్, అసలు ఘోరమైన మ్యాచ్. చుక్కలు చూపించండు మన సూర్యవంశీ. అసలు ఎక్కడదేం తప్పు జరిగింది, ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోయింది, ఆర్ఆర్కి ఎక్కడ ప్లేస్ అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ టాస్ గెలవంగానే ఎస్ఆర్హెచ్ అయితే బౌలింగ్ అయితే తీసేసుకున్నారు. సేమ్ మన జీటీ తప్పు చేసినట్టుగానే ఎస్ఆర్హెచ్ కూడా ఇక్కడే తప్పు చేసింది. మన వాళ్ళు ఎప్పుడు కూడా టాస్ గెలవంగానే బ్యాటింగ్ అయితే తీసేసుకుంటారు, విధ్వంసం సృష్టించి అవతల టీంకి ప్రెషర్ పెట్టడం అలవాటు. కానీ ఎలిమినేటర్ 2లో అలా జరగలేదు, మొత్తం రివర్స్ జరిగింది. బౌలింగ్ తీసుకున్నారు, తర్వాత ఆర్ఆర్కి అది ప్లస్ అయింది. సూర్యవంశీ చిత్త కొట్టేసిండు, ప్రతి బౌలర్ని ఒక్క బాల్ వదలకుండా అన్ని 6 4 కొట్టేసిండు. రికార్డ్ క్రియేట్ చేసేస్తుండే. ఒకనొక టైంలో క్రిస్ గేల్ది స్కోర్ బీట్ చేస్తాడేమో అనిపించింది, అట్లా ఆడినాడు స్కోర్. జస్ట్ 29 balls 97 చేసి అవుట్ అయినాడు అంటే మామూలు స్కోర్ కాదు భయ్య. అది నిజంగా వర్షం అనే చెప్పాలి, బాల్ వర్షం, 6ల వర్షం, 4ల వర్షం అనే చెప్పాలి. దాని తర్వాత వచ్చిన జురైల్ కూడా అట్లనే ఆడిండు. జస్ట్ 21 balls 50 చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోయిండు. దీంతో వీళ్ళిద్దరు చేసిన స్కోర్కి ఈజీగా స్కోర్ 248 స్కోర్ వెళ్ళింది. 8 wickets పడిపోయి 20 overs. సో దీని తర్వాత వచ్చిన మన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు సెకండ్ బాల్కి అభిషేక్ శర్మ ఆర్చర్కి దొరికిపోయినాడు. ఎప్పుడు అంటే ఇది ఎలిమినేటర్ భయ్యా, ఎలిమినేటర్ 2లో ఇది లీగ్ మ్యాచ్ కాదు కదా. ప్రతి బాల్ షార్ట్కే పోతే కష్టం కదా. ఒక 2 balls చూసి ఆడాల్సింది మన అభిషేక్ శర్మ, కానీ ఇక్కడ అలా అవ్వలేదు. ఎవ్రీ రెగ్యులర్ మ్యాచ్ లాగే ఆడినట్టు ఆడిండు, అవుట్ అయిపోయిండు. దాని తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్క బ్యాట్స్మెన్ వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ తర్వాత అయితే మంచి స్టార్టే వచ్చింది ఇషాన్ కిషన్ వల్ల. మంచిగానే ఆడినాడు, కానీ అవుట్ అయితే అయిపోయిన తర్వాత వెంటనే వికెట్లు అయితే పడిపోయినాయి, ఆర్చర్కి దొరికిపోతా ఉన్నారు. సో దీనివల్ల ఎవరంత పెద్ద స్కోర్ అయితే కొట్టలేదు. సో దీనివల్ల స్కోర్ అయితే అంత పెద్దగా ఏం వెళ్ళలేదు. దాని తర్వాత మెల్లమెల్ల చిన్న నితీష్ రెడ్డి, ఇంకా శివాంగ్, ఇంకా మన సలీల్, వీళ్ళు మాత్రమే స్కోర్ ఆడినారు. దాని మించి ఎవరంత పెద్దగా బ్యాటింగ్ అయితే ఆడలేదు, కానీ ఫైట్ అయితే చేసినారు. కానీ ఆ ఫైట్ అయితే సరిపోలేదు. అభిషేక్ శర్మ ఒక్కడు ఉండాల్సింది, ఒక 30-40 runs చేస్తుంటే మేబీ మ్యాచ్ ఇంకా క్లోజ్కి వెళ్ళేదేమో. సో దీనివల్ల మ్యాచ్ అయితే ఓడిపోవాల్సి వచ్చింది. అసలు మ్యాచ్ గెలుస్తారని అనుకున్నా, ఎందుకంటే సరదాగే మన వాళ్ళు 250 260 కొట్టేస్తారు ప్రతి మ్యాచ్లో. కానీ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడిపోవడంతో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అందరూ ప్రెషర్లకు అయితే వెళ్ళిపోయినారు. సో దీనివల్ల మ్యాచ్ అయితే టర్న్ ఓవర్ అయిపోయింది ఆర్ఆర్కి. సో దీనివల్ల బౌలర్లకు అయితే హెల్ప్ అయింది ప్రెషర్లో ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే బిగ్ స్కోర్ కాబట్టి ఏ టీం అయినా ప్రెషరే ఫీల్ అవుతుంది. దట్ ఎలిమినేటర్ 2లో హైయెస్ట్ రన్ స్కోర్ అది 248 అనేది హైయెస్ట్ ఎలిమినేటర్. ఇంతవరకు ఏ టీం అయితే చేయలేదు. సెకండ్ హైయెస్ట్ టీమ్గా ఆర్ఆర్ క్రియేట్ చేసేసింది హిస్టరీలో. సో ఇది నిన్నటి మ్యాచ్ రివ్యూ జరిగింది. సో ఏ టీం ఫైనల్ వెళ్తుంది, ఏ టీం కప్పు కొడుతుంది అనేది ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్లు అయితే రాయండి. సో ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగాడు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.